నమస్తే. నేను డాక్టర్ అత్తులూరి రవికాంత్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. సో, రీసెంట్‌గా ఒక టాపిక్ బయటికొచ్చింది. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద ఆహ్, పొలిటీషియన్, ఎక్స్ పొలిటీషియన్ ఆర్ సిట్టింగ్ పొలిటీషియన్‌కి ఒక రకమైన సమస్య వచ్చి ఎమర్జెన్సీలో సీపీఆర్ చేసి, ప్రయత్నం చేసి మనిషిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి, శాయశక్తుల వైద్యులు కృషి చేసి ఇంకొక హయ్యర్ సెంటర్‌కి పంపించి చాలా రోజులు కృత్రిమంగా వెంటిలేటర్‌ని అమర్చి, దాంతో పాటు మీకు మందులు గానీ అన్నీ హార్ట్ సపోర్ట్స్, ఎక్మో అంటాము. ఎక్మో సపోర్ట్ హార్ట్‌కి సర్క్యులేషన్ సపోర్ట్ ఏమో ఎక్మో అంటాము. హార్ట్‌కి సపోర్ట్‌గా మీకు మందులు నారడెనలిన్, వాసోప్రెసిన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇలా అనేకమైన విధాలుగా ప్రయత్నం చేశారు. కృత్రిమంగా మీకు వెంటిలేటర్ పెట్టి శ్వాసనివ్వడం జరిగింది. ఇలా ఇచ్చి కూడా చాలా ప్రయత్నం తర్వాత పరిస్థితి విఫలించింది. అంటే కొన్నిసార్లు అన్‌సక్సెస్‌ఫుల్ అవుతాయి. కొన్నిసార్లు కాదు. మెజారిటీ ఆఫ్ టైప్ ఆఫ్ డిసీజ్ అంటే వ్యాధిని బట్టి ఎటువంటి వ్యాధి, ఎంత తీవ్రత ఉంది, ముందు కూడా ఎంత ఉంది బ్యాక్‌గ్రౌండ్‌లో, ఇప్పుడు కొత్తగా వచ్చిందా, ముందు నుంచి వచ్చిందా అనే దాన్ని బట్టి అవుట్‌కమ్స్ ఉంటాయి. సో, వ్యాధి తీవ్రతను బట్టి అవుట్‌కమ్స్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పర్టీస్ ఉంటుంది. జనరల్‌గా బెస్ట్ ఎక్స్‌పర్టీస్‌లో కూడా అవుట్‌కమ్స్ అన్ని మీకు వ్యాధి తత్వాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి కూడా అవుట్‌కమ్స్ డిసైడ్ అవుతాయి. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ నేను ప్రత్యేకించి అక్కడ నుంచొని చూడటం జరగలేదు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, నాకు గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. బికాస్ అంటే మనకి తెలిసిన వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి మనకి కొంచెం ఆల్మోస్ట్ డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో, దీంట్లో ఏమిటి అంటే అందరికీ అపోహ ఒకటి ఉంది. సిపిఆర్ అనేది ఎలా, ఏంటి అని. సో, ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాల్సింది, నేను సిపిఆర్ మీద చాలాసార్లు మాట్లాడటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సిపిఆర్ మీద ఒక అవగాహన బాగా పెరిగింది ఎప్పుడు అంటే, మీరు గనక బ్యాక్ స్టోరీకి వెళ్తే నేను ఒక వీడియో చేయటం జరిగింది ఒక టైంలో. ఆ వీడియో వన్ ఆఫ్ ది సినీ యాక్టర్స్ కుప్పంలో ప్రజల మధ్యలో కుప్పకూలటం జరిగింది. అప్పుడు సిపిఆర్ చేసి లోకల్ హాస్పిటల్ అక్కడి నుంచి చెన్నైకి షిఫ్ట్ చేస్తే, మనిషి బయటికి వచ్చినా కూడా, అంటే ఏ విధంగా బయటికి, హార్ట్ రికవర్ అయినా కూడా బ్రెయిన్ రికవరీ కాలే. దానికి రకరకాల స్పెషలిస్టులు వచ్చి చూసినా కూడా మనకి ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకు పోయింది అంటే, ఆ సమయంలో సిపిఆర్ అనేది డిలే అయింది. డిలే అవ్వడానికి కారణం ఎవరో కాదు, ప్రజలే, సిస్టమ్, పరిస్థితులు. ఎందుకంటే ఆయన ప్రజల మధ్యలో ఉన్నారు, పడిపోయారు. ఆ ఏరియాలో ఎవరైనా వెళ్ళి సహాయం చేయడానికి టైం పడుతుంది. సో, సిపిఆర్ చేసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, చాలామందికి సిపిఆర్ మీద అవగాహన కరెక్ట్గా లేదు. సో, సిపిఆర్ అనేది చాలామందిలో ఒక అపోహ ఉందండి. కొంతమందికి ఇది టెస్ట్ అనుకుంటున్నారు. కొంతమందికి ఇది 100% సిపిఆర్ చేయగానే మనిషి లేచి కూర్చుంటారు అనుకుంటారు. కొంతమంది దీన్ని షెడ్యూల్ చేస్తారేమో, అంటే మెల్లగా రేపు చేస్తామా, ఎల్లుండి చేస్తాం, అలా అనేకమైన అపోహలు ఉన్నాయి. ఇంకా కొంతమంది సిపిఆర్ అంటే చెస్ట్‌ని కొట్టడం అనుకుంటున్నారు. సో, ఇవన్నీ కూడా అపోహలు, మిత్స్. యాక్చువల్ ఫ్యాక్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సిందంటే, సిపిఆర్ అనేది లాస్ట్ రిసార్ట్. అంటే మనము చివరి ప్రయత్నంగా చేసేది సిపిఆర్. 2 సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసస్కిటేషన్. అంటే గుండె ఆగిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు, అంటే గుండె పోటు కావక్కర్లే, అది మెజారిటీ టైమ్స్ గుండెపోటు కాదు, అనేకమైన కారణాల వల్ల గుండె ఆగిపోవడం జరుగుతుంది. గుండె ఆగిపోయి శ్వాస కూడా ఆగిపోవచ్చు, లేదా శ్వాస ఆగిపోయి గుండె ఆగిపోవచ్చు. కొన్నిసార్లు ఫైనల్గా గుండె ఆగిపోయాక కొంచెంసేపటికి శ్వాస ఆగిపోద్ది, శ్వాస ఆగిపోయాక కొంచెం సేపటికి గుండె ఆగిపోద్ది. సో, ఏదైనా కూడా ఫైనల్గా ఇవన్నీ మినిట్స్ లేదా సెకండ్స్, అంతేగాని హవర్సు అలా కాదు. 15 నిమిషాలు 10 నిమిషాలు, కొంతమందికి అయితే 3 నిమిషాల నుంచి 10 నిమిషాల వ్యవధి దాటితే నువ్వు సిపిఆర్ చేసినా ఉపయోగం ఉండదు. ఒకవేళ సిపిఆర్ చేశారు, గుండె బయటకు వచ్చింది, చక్కగా గుండె అంతా కొట్టుకోవడం జరుగుతుంది, బీపీ సెట్ అయిపోయింది, మనిషి బాగున్నారు, అన్ని విధాల్లో బాగున్నారు, కానీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఆ కొంచెం వ్యవధి, అంటే 3 నిమిషాల నుంచి 10 నిమిషాల వ్యవధి డిఫరెన్స్ వచ్చినా కూడా, గుండె ఆగిపోయాక నువ్వు చేసిన సిపిఆర్, వచ్చే వాళ్ళ మనిషి అంటే వెనక్కి వచ్చే పరిస్థితి ఉన్నా కూడా బ్రెయిన్ రాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. సో, ఇక్కడ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. 1. 2, నేను చెప్పినట్టు సిపిఆర్ టెస్ట్ కాదు. 1. 2, ఇది అమృతం కాదు. అంటే ఇది చేసిన ప్రతివాడు బయటకు వస్తాడని కాదు. యాక్చువల్గా ఇది చేసిన వాళ్ళల్లో
100లో చేస్తే ఒకలో ఇద్దరో బయటికొస్తారు. ఇంకోటి కారణం మీద ఆధారపడి ఉంటుంది. మీరెప్పుడు చేశారు? ఎటువంటి ఎక్స్‌పర్ట్ చేశాడు? అంటే ఆ ట్రైన్ అయిన పర్సన్ చేశాడా? దాని మీద అవగాహన ఉన్న పర్సన్ చేశాడా లేదా? అండ్ ఆహ్, మీకు ఎంత త్వరగా చేశావు? కారణం ఏమిటి? అంటే అసలెందుకు ఆగిపోయింది గుండె? కార్డియాక్ అరెస్ట్ అవ్వటానికి కారణం ఏంటి? అంటే గుండెపోటా? న్యూమోనియానా? ఎంకెఫలైటిసా? ఆహ్, ఇంకేవైనా అనేకమైన వ్యాధులుంటాయి. లివర్ డిసీజా? తర్వాత స్ప్లీన్ డిసీజా? అబ్డోమినల్ డిసీజా? సెప్సిసా? ఇట్లా అనేకమైన కారణాలుంటాయి. ఈ కారణాల వల్ల గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ చేయటం జరుగుతుంది. ఈ సీపీఆర్ అనేది నేను చెప్పినట్టుగా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది టెస్ట్ కాదు, అమృతం కాదు, ఆహ్, ఇది ట్రీట్మెంట్ కాదు. ఇది లాస్ట్ రిసార్ట్ కింద రివైవల్‌కి ట్రై చేసే ప్రక్రియ. సో దీన్ని ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం ఎందుకు సీపీఆర్ చేస్తున్నామంటే, ఒకటి గుండెని వెనక్కి తీసుకురావచ్చే ప్రయత్నం. దానికి మించి అది ఫస్ట్ పాయింట్ కాదు, అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఒకవేళ గుండె వచ్చిందే అనుకుందాం, లేట్ అయ్యి వస్తే అప్పటికి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేది. ఎందుకంటే బ్రెయిన్‌కి ఇస్కెమిక్ టైం షార్ట్, అంటే బ్రెయిన్‌కి సరఫరా ఆగిపోతే ఎక్కువసేపు ఉండదు, ఆ బ్రెయిన్ చనిపోతుంది, డెడ్ అవుతుంది బ్రెయిన్. సో అందుకని సిపిఆర్ అనేది చేసేది ప్రక్రియ బ్రెయిన్‌కి సర్క్యులేషన్ అందటానికి. సో బ్రెయిన్‌కి సర్క్యులేషన్ అందాలి అంటే పేషెంట్, అంటే ఆ పర్సన్ విక్టిమ్ ఫ్లాట్‌గా ఉండాలి, ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి. నేను కొన్ని వీడియోలు ఎలా చూశానంటే కూర్చొని కొడుతున్నారు. సో కూర్చొని కొడితే ఉపయోగం ఉండదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఒకవేళ నిజంగా సిపిఆర్ అవసరమైన పరిస్థితులు ఉంటే, సిపిఆర్ అవసరం లేకుండా చేసేవాళ్ళు ఉంటున్నారు. ఏంటంటే కొంతమంది మనిషిని ఆగు అంటున్నారు. నేను ఒకటి విన్నాను, ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చాడు. ఆ పేషెంట్కి ఆల్రెడీ యాంజియోగ్రఫీ అయింది, హార్ట్ అటాక్ అని వాళ్ళు చెప్పారు, డాక్టర్ చేశాడు, మందులు ఇచ్చారు, ఇది అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అన్నారు. ఇది ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. బయట గుండె ఆగిపోయింది, గుండెని పక్కింటి వాళ్ళు వచ్చి రివైవ్ చేసి మంచి ప్రయత్నం చేసి బయటపడ్డాడు, మీ దగ్గరికి వచ్చామని చెప్తే ఆ పర్టికులర్ డాక్టర్ ఇదంతా రాసుకొని యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్ ఉంది, ఆయనేమో రీకనలైజ్డ్ ఎల్ఏడి అంటే క్లాట్ ఉండి కరిగిపోయిందని రాసుకొని దానికి మందులు పెట్టడం జరిగింది. వీళ్ళు ఏమనుకున్నారు, ఇది గుండెపోటు, క్లాట్ పక్కింటి ఆయన బాగా హెల్ప్ చేయటం, ఈ తంప్ చేయటం వల్ల ఈయన బయటపడ్డాడు అని డాక్టర్ కూడా దాన్ని అనుకొని, అదేంటి మరి అంత నార్మల్ వచ్చిందంటే క్లాట్ ఉండి కరిగిపోయింది అనుకున్నారు. మనం జాగ్రత్తగా ఆయన్ని విశ్లేషించినప్పుడు, మా దగ్గరకు వచ్చినప్పుడు నేను అడిగితే ఏమిటి అంటే, ఆయన భయభ్రాంతులయ్యి భయం వచ్చేసి చెమటలు వచ్చి అర్ధరాత్రి పూట ఏం చేయాలో తెలియక గాబరా గాబరా అవుతుంటే వీరు పక్కింటి ఆయన్ని పిలిస్తే ఆయన వచ్చి, ఈయనకి తెలిసింది సిపిఆర్ అనేది విని ఈ వీడియోలు చూసి వెంటనే సిపిఆర్ మొదలుపెట్టాడు. ఆయన బాగానే ఉన్నాడు. నేను ఆయన్ని అడిగాను, మీరు ఎప్పుడైనా స్ట్రోక్ కోల్పోయారా, ఏమీ తెలియకుండా అయిందా, మీకు సిపిఆర్ చేస్తుంటే అది వాళ్ళు చెస్ట్ మీద కంప్రెషన్ ఇస్తున్నారు కదా, అదంతా తెలుసా అంటే చక్కగా తెలుసు అన్నాడు. మరి ఏం చేశారు అంటే మెల్లగా కొట్టమని అన్నారు అన్నాడు. సో అలా జరగదు. మనిషి పూర్తిగా స్పృహ కోల్పోయి ఉండటమే కాకుండా నాడి పల్స్ ఉండదు, హార్ట్ సౌండ్స్ ఉండదు, హార్ట్ మూవ్ అవ్వదు, ఏది లేని వాళ్ళల్లో చేసేదే సిపిఆర్. అంతేగాని మనిషి ఉన్న వాళ్ళకి సిపిఆర్ చేయరు. సో సిపిఆర్ అనేది నేను చెప్పినట్టుగా గుండె ఆగిపోయిన వాళ్ళకి చేయటం. ఎందుకు చేస్తున్నామంటే బ్రెయిన్కి సరఫరా ఉండటం. దీనికి చేయాల్సిన పరిస్థితి ఎలా ఉండాలి, విక్టిమ్ ఫ్లాట్గా ఉండాలి, తల, గుండె, చెస్ట్, కాళ్ళు అన్నీ సరిసమానంగా ఉండాలి. అప్పుడు నువ్వు చెస్ట్ని కంప్రెస్ చేయటం జరుగుతుంది. అది చేయటం అనేది ఇక అదొక ట్రైనింగ్ అవ్వాలి, కొంచెం మినిమల్ ట్రైనింగ్ ఉన్నా చాలు ఎలా చేయాలనేది. చెస్ట్ పైకి చేసేవాళ్ళు వెళ్ళాలి, నిలువుగా నీల్ డౌన్ అన్నా నుంచొని మీరు చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి. సో ఇదంతా చేసేది ఎందుకంటే ఆ చెస్ట్ కంప్రెస్ చేసినప్పుడు గుండె కొట్టుకోవట్లేదు కాబట్టి గుండెని నువ్వు కొట్టడం, అలా తంప్ ఇవ్వటం వల్ల దాంట్లో ఉన్న బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది. దీంట్లో ఆక్సిజన్ అంటే మనకి ఉన్న ఆ తక్కువ ఆక్సిజన్ కూడా బ్రెయిన్కి సరిపోతుంది ఆ టైంలో, ఆ సమయంలో. సో దానికి మౌత్ బ్రీతింగ్ ఇవి చేయాల్సిన అవసరం లేదు. ఫుల్లీ స్కిల్డ్ పీపుల్ ఉంటే చేయొచ్చు. స్కిల్డ్ పీపుల్ లేకపోతే డాక్టర్ కానీ పారామెడిక్ కాని వాళ్ళు చెస్ట్ కంప్రెషన్ ఇస్తే చాలు. సో ఈ సిపిఆర్ ఇంతసేపు చేశారు అంతసేపు చేశారనే మాటే లేదు. ఎంతసేపు అయినా చేయాలి. ఎప్పటి వరకు చేయాలి, నువ్వు అలసిపోయే వరకు చేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వటమన్నా చేయాలి, నీకు సహాయం వచ్చే వరకు చేయాలి. అంటే ఎక్స్పర్ట్ వచ్చి ఈ కారణం ఏంటి, దీన్ని అంబులెన్స్లో తీసుకెళ్ళి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళి నెక్స్ట్ ఫర్దర్గా, అంటే అప్పటికే నువ్వు చేసినదంతా వృధా అయ్యి ఉండొచ్చు కానీ అది నీకు తెలియదు, కొంతమందికి అది ఉపయోగపడవచ్చు. సో అందుకని సిపిఆర్ని నువ్వు చేస్తూనే ఉండాలి సహాయం వచ్చే వరకు, లేదా నేను చెప్పినట్టు ఇంకో వాళ్ళకి అప్పచెప్పాలి.
ఎవరు లేకపోతే నువ్వే చేయాలి. ఇక నువ్వే అలసిపోయి పడిపోతే ఎవరు ఏం చేయలేరు. సో దీన్ని సిపిఆర్ అంటారు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది పక్కకి పెడితే నెక్స్ట్ వచ్చి పల్మనరీ ఎంబాలిజం. అసలు ఈ పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి అనేది చాలామందికి ఇది ఉంది, డౌట్ ఉంది. సో ఇప్పుడు పల్మనరీ ఎంబాలిజం గురించి చెప్పుకోవాలి అంటే చాలామందికి హార్ట్ అటాక్ తెలుసు. రక్తనాళాల్లో బ్లాకులు ఉండి పూడిక ఉండి క్లాట్ అడ్డుపడితే వచ్చే సమస్యని గుండెపోటు అంటారు. అది హార్ట్ అటాక్. ఇది కాదు, మీకు వేరేవి అనేకమైన ఇవి ఉన్నాయి. సో వ్యాధులు అందులో అంటే అందరికీ తెలిసింది హార్ట్ అటాక్ ఒకటే. కానీ ఇంకోటి హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. హార్ట్ అటాక్ అంటే గుండెపోటు అంటే నేను చెప్పినట్టు రక్తనాళంలో క్లాట్ అడ్డుపడి ఛాతీలో కానీ అది ఒక రకమైన బాధ, యాంజైనా అంటాం. అది వచ్చి అది ఛాతీలో అవ్వచ్చు, భుజాల్లో అవ్వచ్చు, దవడల్లో అవ్వచ్చు, పొట్టలో అవ్వచ్చు, వీపు వెనక అవ్వచ్చు, లేదా ఊరికే ఆయాసం కానీ చెమటలు కానీ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడాను మీకు ఈ లక్షణాలన్నీ కూడా ఉండి ఎమర్జెన్సీకి రావడం జరుగుతుంది. పేషెంట్ మాట్లాడుతూ ఉంటారు, అన్నీ చెప్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. సో ఇదంతా గుండెపోటు. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే గుండె ఆగిపోతుంది, నిలిచిపోతుంది. ఇది గుండెపోటులోనే కాదు, దేంట్లో అయినా అవ్వచ్చు, గుండెపోటు కానక్కర్లేదు. అనేకమైన కారణాలు ఉంటాయి. అది ఆగిపోయినప్పుడు దీనికి మనిషి స్పృహ కోల్పోయి ఉంటాడు, అసలు చాలా మన ఆధీనంలో ఉండరు. సో ఇది వేరు. సో హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళల్లో కొంతమందికి హార్ట్ అటాక్ కారణం అవ్వచ్చు, అందరికీ కాదు. సో ఇది సిమిలర్గా హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి మనిషికి కార్డియాక్ అరెస్ట్ రాక్కర్లేదు. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ పల్మనరీ ఎంబాలిజం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో పల్మనరీ ఎంబాలిజంలో ఏమిటి అంటే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ సిరలు ఉంటాయి. ఈ డీప్ వీన్స్ అంటాం. సిరల్లో మోస్ట్ కామన్గా పిక్కలో ఉన్న సిరలు, లోపల ఉన్న సిరల్లో క్లాట్లు ఏర్పడి ఆ క్లాట్ కదిలి ఉన్నట్టుండి గుండెల్లోకి వెళ్ళినప్పుడు గుండెలో గదుల్లోంచి అది ప్రయాణం చేసి ఊపిరితిత్తుల ధమనంలో అది చివరి ధమనం అంట, ఎండ్ ఆర్టరీ అంటాం. అది తర్వాత చిన్న చిన్నగా విడిపోయి మీకు శ్వాసకోశాలకి సరఫరా ఇస్తుంది. సో అక్కడ ఆగిపోతే పెద్ద క్లాట్ అవుతే ప్రాణం మీదకి వస్తుంది. గుండె వెడల్పై బలహీనపడి ఉన్నట్టుండి కుప్పకూలటం అవ్వచ్చు పేషెంట్, లేకపోతే కుప్పకూలటం అవ్వచ్చు, కళ్ళు తేలేయటం అవ్వచ్చు, గుండె ఆగిపోవచ్చు, అరెస్ట్ అవ్వచ్చు, బాధ కలిగి బాగానే ఉండొచ్చు. కొంతమంది కుప్పకూలి మళ్ళీ లేచి నుంచుంటారు. సో అనేకమైన సబ్సెట్స్ ఉంటాయి. సో దీన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాం. దీనికి కారణాలు ఏమిటి అంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, అది మోస్ట్ కామన్. అంటే యుఎస్ ఫ్లైట్ కానీ యూకే ఫ్లైట్ కానీ లాంగ్ హాల్ ఫ్లైట్స్లో, లాంగ్ హాల్ జర్నీస్లో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇలానే కాకుండా మీకు కాలు విరిగి హిప్ ఫ్రాక్చర్, నీ రీప్లేస్మెంట్స్, హిప్ ఫ్రాక్చర్స్, రేర్గా యూరాలజీ సర్జరీస్, ఏ సర్జరీ అయినా ఫర్ దట్ మ్యాటర్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మీకు వీటన్నిటిలో ఈ రిస్క్ ఉంటుంది, పల్మనరీ ఎంబాలిజం రిస్క్. సో కాళ్ళు కదల్చలేని పరిస్థితి వచ్చి ఎక్కువసేపు బెడ్ మీద ఉన్న పరిస్థితి, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ కూర్చొని పనిచేస్తూ, అందరికీ రాదు ఇది, కొంతమందిలో ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో వస్తుంది. సో వీళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్లస్ షుగరు, బ్లడ్ ప్రెషరు, ఊబకాయం, లావు ఉండటం, ఇటువంటివి ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. సైకియాట్రిక్ పేషెంట్స్లో కూడా ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళల్లో కూడా డిమెన్షియా, డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మూమెంట్ లేకపోవడం కూడా ఉంటుంది. సో అనేకమైన సబ్సెట్స్లో ఉంటుంది. సో కాళ్ళ సిరల్లో క్లాట్ కట్టి గుండెకి జరగటం వల్ల వచ్చేది పల్మనరీ ఎంబాలిజం. సో ఇది ఎక్కువగా మేము చూసేది ఎక్కువగా పోస్ట్ ఆపరేటివ్గా ఇన్ హాస్పిటల్లో చూస్తాం. అంటే ఆపరేషన్ అయ్యి ఇన్ హాస్పిటల్లో జరిగే అవకాశం ఉంటుంది. దానికి ప్రివెన్షన్గా లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్ అని ఇస్తారు, యాంటీకోగులెంట్స్ అని ఇస్తారు, అయినా కూడా కొంతమందిలో జరుగుతుంది. సో ఈ పల్మనరీ ఎంబాలిజం ఇంకొకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, కొంతమందికి ఫ్యామిలీలో రన్ అవుతుంది. ఇంకా రకరకాలు ఉంటాయి. ఈ కొంతమందిలో ప్రొవోక్డ్ అంటే కొంతమంది మెజారిటీ పీపుల్ కారణాలు ఉంటాయి. కారణాలు లేని వాళ్ళకి కూడా పల్మనరీ ఎంబాలిజం, అంటే ఎందుకు వచ్చింది ఈ పల్మనరీ ఎంబాలిజం అని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ లైఫ్ లాంగ్ మందులు వాడాలి. చెప్పినా కూడా అంత బాగా అంటే ఆల్మోస్ట్ చావుని చూసి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. చాలామంది మంచిగా వాడతారు, మందులు చెప్పిన విధంగా రెగ్యులర్గా వచ్చిపోతూ ఉంటారు. కానీ కొంతమందిలో ఏంటంటే 6 నెలలు పోయాక అయిపోయింది ఏందో చెప్తున్నాడు డాక్టర్ అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఎంబాలిజం వచ్చి నాకు ఒక పేషెంట్కి అయితే 3 సార్లు పల్మనరీ ఎంబాలిజం వచ్చి 3 సార్లు లక్కీగా మందులు ఇచ్చాక బయటపడ్డాడు. కొంతమంది మనం అన్నీ చేశాక కూడా, అంటే అన్ని ప్రయత్నాలు చేసి మందులు ఇచ్చి అన్నీ చేసి ప్రివెన్షన్కి అన్నీ చేసినా కూడా
ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అది అతి తక్కువ సంఖ్య మంది, అంటే 10,000 లోకలకు అలా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పల్మనరీ ఎంబోలిజం గురించి మీరు తెలుసుకున్నారు, సిపిఆర్ గురించి తెలుసుకున్నారు. నమస్తే.